వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కొడవలూరు మండల కేంద్రంలో వెలిసియున్న శ్రీ కామాక్షి తాయి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బండారు ఆదిశేషయ్య శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మహాచండీ యాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించిన మండపంలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి పీఠము నుంచి విచ్చేసిన వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. నవంబర్ 29వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు జరిగిన మహాచండీ యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వహస్తాలతో హోమాలు, పూజలు నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం అమ్మవారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 750 కలశాలను భక్తుల శిరస్సుపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మా అధికార పైన మీ దగ్గర ఈసారి మీ దగ్గర ఉన్న చాట్లన్నీ కూడా అందులో వేసేయండి. గోతలు వేసి నమస్కారం చేసుకోండి. అలాగే భక్తులుంటే అందరూ కొనుక్కోవచ్చు. ప్రదక్షిణ చేస్తారు. మా వెనక భక్తులందరూ కూడా మా వెనక రావాలందరూ కూడా. దీక్ష మహోత్సవ చండీ హోమ పరిపూర్ణత సిద్ధ్యర్థం పూర్ణాహుతి హోష్యామి పూర్ణాహుతిం పూజాం కరిష్యామి. పల్లెల్లో పట్టి తెచ్చుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ కామాక్షి సమేత నాగేశ్వర స్వామి వారి క్షేత్రంలో ఈ కొడవలూరు గ్రామంలో ఆ స్వామివారి అమ్మవారి యొక్క దివ్యమైన అనుగ్రహంతో భక్తజన సహకారం, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సహకారంతో అర్చకులు శ్రీ బండారు ఆదిశేషయ్య శర్మ గారి యొక్క సంకల్పంతో అందరి సహకారంతో ఎంతో దివ్యమైనటువంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడింది. నాగేశ్వర స్వామి వారి సాన్నిధ్యంలో 3 రోజుల పాటు అష్టాదశ కుండాత్మకంగా అంటే 18 హోమకుండాలలో ఏకకాలంలో విప్రోత్తములు బ్రాహ్మణులు చండీ చెప్తూ ఉండగా 18 కుండాల్లో భక్తులందరి చేత ఏకకాలంలో చండీ హోమం చేయడం జరిగింది. ఈ విధంగా శతచండీ యాగం 3 రోజుల పాటు శతచండీ యాగం చేయడం జరిగింది. 29వ తారీఖు నవంబర్ 29,
ఇలాగే 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా నిర్విరామంగా శతచండీ యాగం చేయడం జరిగింది. నేటికి ఆ శతచండీ యాగాన్ని పూర్తి చేసుకుని మహావైభవంగా పూర్ణాహుతి కూడా చేయడం జరిగింది. ఇవాల్టి రోజు సాయంత్రం ప్రదోష వేళ 6 గంటలకి శ్రీ కామాక్షి సమేత నాగేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ వైభవం జరుగుతోంది. కళ్యాణ మహోత్సవం ఎందుకయ్యా చేస్తారంటే, సాధారణంగా మానవుల కళ్యాణం వారి యొక్క కుటుంబ సంతాన వృద్ధి కలిగి వారు వృద్ధిలో ఉండడానికి. కానీ జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు, జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క కళ్యాణం దేనికి చేస్తారయ్యా అంటే లోక సంరక్షణ కోసం. ఇది శాంతి కళ్యాణం. జగత్తు అంతా కూడా అతివృష్టి అనావృష్టి ఇవి రెండూ కూడా లేకుండా ఉండి చక్కగా సస్యశ్యామలంగా ఉండి సకాలంలో పంటలు పండి సకాలంలో వర్షాలు పడి అన్నీ సకాలంలో జరగాలి అంటే ఈశ్వర ప్రీతిగా శాంతి కళ్యాణ మహోత్సవం జరగాలి. ఆ ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభించి శ్రీ కామాక్షి సమేత నాగేశ్వర స్వామి వారి యొక్క దివ్య శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. భక్తులందరూ 50 మంది భక్తులు కూడా తప్పకుండా వచ్చేసి నేటి వరకు ప్రతి పూట జరిగిన అన్నప్రసాదాన్ని ఎలాగైతే స్వీకరించారో అలాగే ఇవాళ రోజున సాయంత్రం కూడా భక్తులందరూ ఇచ్చేసి తప్పకుండా స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించి మరింత దిగ్విజయంగా ఇవాళ రోజున జరిగిన ఈ త్రయాహ్నిక దీక్షా కార్యక్రమంతో పాటుగా మరింత దిగ్విజయంగా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి వీలుగా భక్తులు సహకారం చేయాలి. అలాగే ఈ 3 రోజులు మీడియా వారు కూడా మాకంతా చక్కగా సహకారం చేసి ఇక్కడ జరుగుతున్న కార్యాన్ని 10 మందికి తెలిసేట్టుగా అన్ని గ్రామాల వాళ్ళకి అందరికీ తెలిసేట్టుగా సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. భక్తులందరూ దీన్ని గమనించి తప్పకుండా ఈ క్షేత్రానికి వచ్చి స్వామి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రులు కాగలరు. శ్రీ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం శ్రీ నాగేశ్వర స్వామి కామాక్షితాయి వెలసి ఉన్న దేవస్థానంలో కార్తీక మాస సందర్భంగా లోక కళ్యాణార్థంగా మహాచండీ సప్తసతి మహాచండీ యాగం చేయాలని సంకల్పించాం. 29వ తారీఖు నుండి నవంబర్ 29వ తారీఖు నుండి డిసెంబర్ 1వ తారీఖు దాకా స్వామివారి అమ్మవారి మహాచండీ యాగం అతి బ్రహ్మాండంగా అతి వైభవంగా అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి పూర్ణాహుతి కార్యక్రమం ముగిసింది. ఈరోజు 29వ తారీఖు నుంచి 30వ తారీఖు నుండి 1వ తారీఖు నుండి కూడా ప్రతి రోజు 3 రోజులుగా మహాచండీ యాగం ఉదయం సాయంత్రం మహాచండీ యాగం జరిగింది. స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రపారాభిషేకంతో చేసి తర్వాత 108 ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అంటే 30వ తారీఖు సాయంత్రం. ఈరోజు 1వ తారీఖు ఉదయం సప్తసతి మహాచండీ యాగం 714 కలశాలు అమ్మవారి స్వరూపాలు అన్నీ కూడా అటువంటి అన్నీ కూడా కలశాలన్నీ కూడా ఆవాహన చేసుకొని క్రియాన్నికంగా 3 రోజులు అందరూ పిఠాపురం నుంచి పవన్ కుమార్ గారు కానీ వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి ఈ వేదఘోషతో మొత్తం కూడా దద్దరిల్లింది మన దేవస్థానం అంతా కూడా. అటువంటిది ఈ దేవస్థానానికి ప్రతి ఒక్కరు కూడా నాందిగా ఏది కూడా మనకి గ్రామం కానీ 7 గ్రామాలైనా ప్రతి ఒక్క గ్రామం అయినా కూడా అభివృద్ధిలో ఉండాలి అని అంటే ఇటువంటి యాగాలు జరగాలి. ఇటువంటి యాగాలు జరిగితేనే ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా క్షేమంగా ఉంటాయి ప్రతి ఒక్కటి. అటువంటిదే అందరికీ కూడా బాగుండాలి. మా దేవాలయం కూడా శ్రీ నాగేశ్వర స్వామి కామాక్షిత ఆయనకు కూడా పవర్ అనేది ఉండాలి. ఉంటేనే అటువంటి యాగాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఉండాలని ఒక సంకల్పాన్ని అనుకున్నాం. అయితే భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా ఈ మాట చెప్పిన తర్వాత మేము ఉంటాం స్వామి, ముందు మేము ఉంటాం, మీరు చేయండి, మీ ఒక సంకల్పాన్ని చేయండి అని చెప్పి అన్నారు. అందరూ కూడా వాళ్ళందరూ కూడా ద్రవ్యాలందరూ కూడా ఇవ్వబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కటి కూడా జయప్రదంగా చేయొచ్చు. అయితే దేవాదాయ ధర్మాదాయ వాళ్ళు సహకారంతో కూడా జరిగింది బ్రహ్మాండంగా. అయితే అందరూ మా అర్చకులే కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ ఉత్తికలే కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకరించి
తర్వాత మాకు ఇష్టమైన భక్తులు కూడా మాకు ప్రతి ఒక్క వస్తువు కావాలన్నా కూడా నిరంతరంగా ఒక్క నిమిషం ఏదన్నా తేవయ్యా వస్తువు తేవయ్యా అంటే అందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి చేశారు కాబట్టి ఈ కార్యక్రమానికి పూర్ణావతి కార్యక్రమానికి నిర్విఘ్నంగా ప్రతి ఒక్కటి కూడా జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకి శివ కళ్యాణం అంటే శ్రీ కామాక్షి తాయి నాగేశ్వర స్వామి కార్తీక మాసంలో కళ్యాణం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసం శివ కళ్యాణం చూడడమే పరమపావనం. అయితే ప్రతిరోజు కూడా 29వ తారీఖు నుంచి భోజనాలు స్టార్ట్ చేస్తే ఉదయం కానీ సాయంత్రం కానీ 1వ తారీఖు సాయంత్రం దాకా కూడా నిరంతరం ప్రతిరోజు కూడా భోజనాలు, అన్నదాన కార్యక్రమాలు, భోజనాల సేకరణ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా. అయితే సాయంత్రం 6 గంటలకి శివ కళ్యాణం భక్తులందరూ కూడా చూసి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని అమ్మవారిని చూసి తిలకించి తీర్థ ప్రసాదాలు తీసుకోవలసిందిగా కోరుతున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.